హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగువారి ముచ్చట్లు. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ పేరు హద్దు. రచయిత పాలకొల్లు రామలింగస్వామి గారు. నేను చెప్పే కథలు కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కథ ఎలా ఉందో కమెంట్లో తెలియజేయండి. రాత్రి 8 గంటలవుతుంది. అసలే వేసవికాలం, పైగా ఒక్కపోత, ఆపై కరెంటు కోత. గాలి ఆడటం లేదు. గొల్ల వీధిలోని ఇళ్లల్లో సగం జనం రోడ్ల మీదనే ఉన్నారు. మంచాల మీద, అరుగుల మీద, సాలల్లోనూ చతికిలబడి పిచ్చాపార్టీగా మాట్లాడుకుంటున్నారు. 40 ఏళ్ల మంగయ్యకు మంటగా ఉంది. ఒంట్లోనే కాదు, మనసులో కూడా. కంచంలో అన్నంతో పాటు తనకెంతో ఇష్టమైన వంకాయ కూర ఉంది. కలుపుకొని తినాలని ఉంది, కానీ తినలేడు. పెళ్ళంతో జగడం పెట్టుకోవాలనుంది, కారణం కనపడడం లేదు. అవునే, పొద్దుటుండిన ఆ ఉలవకట్టు ఉంది కావాలు, కొంచెం ఎయ్యిమి. చివరాఖరికి నోరు విప్పాడు మంగయ్య. ఏది, ఎక్కడుంది? 2 క్యారేజీల్లో సర్దేసి నీ కళ్ళ ముందే తపాలా కాలేసి పడేలేదా? మర్చిపోయావేంటి? అంది జయమ్మ. అవునే, ఒకవేళ అడుగున కాసింతైనా దాచిపెట్టావేమోనని అడుగుతున్నాను అని నసిగాడు. దాసానా? ఇదా ఇందులోనా? ఖాళీ తపాలను ముందే పడేసి అందామే. ఆమె ఇచ్చిన సమాధానం కన్నా చేసిన పనికి మంటెక్కింది. అయినా తమాయించుకున్నాడు. అవునవును, నానంటే ఒక్కడికే కూరలు అట్టుకెళ్ళాలా? నువ్వైతే ఇద్దరికీ. నీకు ఆ రాజుగాడికి సరిపోవాలి కదేటి? ఇంకెక్కడ మిగులుతుంది అన్నాడు. అతని మాటల్లో వెటకారం కంటే వేసిన నిందకు అవమానం లావాలా జివ్వున ఎగజిమ్మింది. దిగ్గున లేచింది. జుత్తు ముడేసుకొని అతని ముందుకొచ్చి చేతులు జోడించింది. నాయనా, నీకో దండం. మొదలెట్టేసినావా? నాను బతుకున్నదాకా నీకు ఈ జబ్బు పోదు కావాలా? ఏ దిప్పరగొట్టోడు నీ చెవిలో ఈ సంగతి ఊదేశాడో గాని ఆడికో దండం. ఆడి నోరు పడిపోవాలా, నాశనం అయిపోవాలా? నువ్వు అనుమానం కట్టిన దానికి, ఆడు చెప్పిన దానికి సరిగ్గా సరిపోయింది. అమ్మా ఇప్పాల పోలమ్మ తల్లి, ఈ అనుమానం మొగుడితో ఎన్నాళ్ళమ్మా నాకీ పరాకులు? ఆమె గొంతులో దుఃఖం, కళ్ళల్లో నీళ్లు సుళ్ళు తిరుగుతున్నాయి. కుమ్మరోడితో సాల్లేక కుండలు బద్దలు కొట్టేసిందాయట. వెనకటికి నీలాంటిదొకటే. మధ్యలోని ఆ సీనిగాడేడ్సేసిండు. ఉన్నదే కదా చెప్పిండు. ఏవులు చెప్తే ఏటి? అది నిజమా కాదా? కాదని చెప్పు. నువ్వు చెప్పిన దానికి ఒప్పుకుంటాను. గొంతు పెంచి ఆవేశంగా అన్నాడు. అక్కడ ఏటి జరిగిందో చెప్తాను, ఇను ముందు. ఆ తరువాత మాట్లాడు. ఒట్టి గింజన్నం తెచ్చాను, కూరేటి తెచ్చుకోలేదని మధ్యాహ్నం క్యారేజీలో ఇప్పిన కాడ ఆ రాజుగాడు అన్నాడు. పోన్నే, దానికేట్లే, ఓ దగ్గర పనికొచ్చినోళ్ళం ఆ మాత్రం ఇచ్చి పుచ్చుకోవడాలు ఉండవా అని నానే ఉలవకట్టు కప్పులో పోసి ఇచ్చాను. ఇదే అక్కడ జరిగింది. ఇంతకు మించి మరేటి లేదు. దానికి ఆ సీనుగాడు ఇంతకి పుట్టించి నీతో చెప్పుంటాడు. దానికి నువ్వు ఓ రెచ్చిపోతున్నావు. అయినా ఇందులోనూ అనుమానం కట్టడానికి ఏముంది చెప్పి? బయటికెళ్ళి మెట్ల మీద కూర్చుంటూ అంది జయమ్మ. ఎప్పుడో చెప్తే నమ్మటానికి నా నేటి బుర్ర లేనోడిని కాదు. చాలా రోజుల నుంచి చూస్తున్నాను. నీకు ఈ మధ్యన సానిసోకులు ఎక్కువైనాయి. టిప్పు టాపుగా తయారవుతున్నావు. ముఖానికి పొగడరు రాసుకుంటున్నావు. గోళ్ళకి రంగులేసుకోవడాలు, ఉతికిన చీరలు కట్టుకోవడాలు. చూడలేదనుకుంటున్నావా? పనికెళ్తున్నావా, పెళ్ళికెళ్తున్నావా? ఎవరు నా కట్టుకోవడానికి? ఈ సింగారాలో నాకు తెలీదా? కంచంలో కడిగిన చెయ్యిని తుడుచుకొని పైకి లేస్తూ అన్నాడు. ఓరి పద్దుకు మాలినోడా, నాడింగా చీర కట్టుకొని పౌడర్ రాసుకోవటం కూడా నీ దృష్టిలో తప్పేనా? అవన్నీ ఆడికోసమేనని అనటానికి నోరెలా వచ్చింది? నీ కంటికి ఎలా ఆరబడుతున్నాను? పని చేసిన కాడ ఆడా మగ ఎలా ఉంటారో నీకు తెలీదా? మాటా కలుపుకోవాల్సి ఉంటుంది. కలిసి కొన్ని పనులు చెయ్యాల్సి ఉంటుంది. ఇచ్చిపుచ్చుకోవడాలుంటాయి. అంత మాత్రాన శాతనిది తప్పినట్టేనా? అలాగైతే ఉద్యోగాలు చేసే ఆడోళ్ళంతా ఏటైపోవాలా? వాళ్ళ బతుకులు నాశనం అయిపోయినట్టేనా? అంది జయమ్మ. మధ్యలో ఉద్యోగస్తులతో సాటెందుకు? వాళ్ళకి నీకు ఒకటే నేటి. ఎందుకు కాదు? ఉద్యోగస్తులైనంత మాత్రాన వాళ్ళు మాత్రం ఆడోళ్ళు కాదా? వాళ్ళకి మాత్రం ఇలాంటి సమస్యలు ఉండవా? ఏదైనా చూడరానిది చూసినా, వినరానిది విన్నా అప్పుడు అంటగట్టు. అంతేగాని నోరుంది కదా అని ఇష్టం వచ్చినట్టు నోరు పారేసుకుంటే మాత్రం మర్యాదగా ఉండదు. జాగ్రత్త. వేలెత్తి చూపించి మరీ శివంగిలా విరుచుకుపడింది జయమ్మ.
తల్లిదండ్రుల మధ్య గొడవ ఏదో పెద్దదే జరుగుతుందని గ్రహించిన పిల్లలిద్దరూ బయటకొచ్చారు. చూస్తున్న సెల్తో పాటు అప్పుడప్పుడు వారి వైపు కూడా భయం భయంగా చూడసాగారు. ఏటే గుడిసెటిదానా, వార్నింగ్లు ఇస్తున్నావు? ఊరుకుంటున్నానా? ఏది మళ్ళీ ఆ మాటను? కోపంతో ఊగిపోవడమే కాక తలొంచి జయమ్మ వీపుపై దబా దబా 2 దాబులు వేశాడు. అమ్మ సచ్చాన్రో దేవుడా! 2 చేతులతో మంగయ్య కాళ్ళను బలంగా నెట్టేస్తూ కేకలేసింది జయమ్మ. ఆమెతో పాటు పిల్లలు అరుపులకు ఇళ్లల్లోంచి కొంతమంది బయటకొచ్చి నిల్చున్నారు. పక్కింటి పారయ్య పరుగు పరుగునొచ్చాడు. మంగయ్యను ఒక్క తోపు తోశాడు. మంగయ్య పక్కన పడ్డాడు. ఏడ్చుకుంటూ నోటికొచ్చిన తిట్లను అందుకుంది జయమ్మ. ఒరే, నీకు బుద్ధుందా? పసివిలాగా పెట్టరేకిపోతున్నావు. నీతో పాటు బక్కలాగా రోజంతా పనిచేసి వచ్చిన ఆడదాని మీద చెయ్యి చేసుకున్నావు. అనుమానాలు కడుతున్నావు. అది పిల్లల ముందు. నీకిదేం పోయే కాలంరా? చీవాట్లు పెట్టాడు పారయ్య. మామ, అదెంత మాట అన్నదో నీకు తెలీదు. తెలిస్తే నువ్వు ఇలా మాట్లాడవు. ఆవేశంతో రొప్పుతున్నాడు మంగయ్య. సాల్లేరా, మా గొప్పగా చెప్పొచ్చావు. మీ గొడవ అంతా నాకు తెలీదు అనుకున్నావా ఏటి? దాని మీద అంత అనుమానం ఉన్నోడివి పనికి ఎందుకు పంపాలా? మానిపించి ఇంట్లోనే ఉంచు. పనికి పంపితే అనుమానం కట్టకు. అంతేగాని రోజు ఎందుకీ జట్టీలు? పారయ్య మాటలకు వెనక్కి తగ్గాడు మంగయ్య. సిన్నాన్న, ఇదిగో నువ్వు అన్నావు కాబట్టి ఇప్పుడే నా మాట చెబుతున్నాను. రేపటి నుంచి పనిలోకి వెళ్ళను. మొగుడు ఎంత తెస్తే అంత. దాన్నే సర్దుకొని నాను నా పిల్లలతో కలిసి కలాగెంజో తాగి ఇంట్లోనే ఉంటాను తప్ప బయటికి వెళ్ళను అందామె. చెప్పు అతగాడికి. చెరుకు మొక్క తెగ్గొట్టినట్టు కర్రాఖండిగా చెప్పింది జయమ్మ. పిల్లలతో సహా లోపలికి వెళ్ళిపోయి దబాలన తలుపేసుకుంది. మంగయ్య వైపు చీదరగా చూసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు పారయ్య. తలకెక్కిన మత్తు దిగి వాస్తవంలోకి వచ్చిన మందుబాబులా మంగయ్య పరిస్థితి మారింది. ఆ ఇంటరిగే ఆ రాత్రికి అతనికి దిక్కయింది. దానిమీదే పడుకున్నాడు. తెల్లారింది. వేప పుల్లతో పళ్ళు తోముకున్నాడు. గోళంలోని నీటితో ముఖం కడుక్కున్నాడు. సాలలోని మేకలు మే మే అని అరుస్తూ ఆకలిగా చూస్తున్నాయి. వెంటనే పెనకనున్న గెడకర్ర కొడవలి తీశాడు. కోనమ్మ చెరువు వైపు తోవ తీశాడు. 4 రకాల చెట్ల కొమ్మల్ని నరికి తల మీద కొన్ని, చేత్తో కొన్ని తీసుకొచ్చి వాటిని మేకల ముందు పడేశాడు. అవి ఆపగా తినటం ఆరంభించాయి. రే తిరుపతి, మీ అయ్య వచ్చినట్టున్నాడు. ఈ టీ తీసుకెళ్ళి ఇచ్చిమి. మొగుడు సాల్లోకి వచ్చి కూర్చోవటం చూసి కొడుకును పురమాయించింది జయమ్మ. తిరుపతి ఇచ్చిన టీ తాగి ఇంట్లోకి వచ్చాడు. వర్షం పడతాదో ఏటో. తెల్లారేసరికి మబ్బేసింది. భార్యతో మాట కలపాలని చూశాడు మంగయ్య. ఆమె పట్టించుకోలేదు. రాత్రంతా నిద్రపోలేదని జయమ్మ వాలకమే చెబుతుంది. మేస్త్రి ఇందాకే ఫోన్ చేశాడు. బంగారమ్మ కాలనీలోనే పనట. బేగొచ్చేమన్నాడు. ఇద్దరమూ వెళ్ళాలా వంట చేసి. జయమ్మ ఉలకలేదు పలకలేదు. మళ్ళీ రెట్టించాడు. బ్రతిమలాడాడు. రానన్నాను కదా, ఎందుకు రమ్మంటున్నావు? స్థిరంగా అంది. అలాగంటే ఎలాగే? నీకు తెలియదేటే? ఈ ఇల్లు అప్పు మీద ఉంది. ఇద్దరము పనిలోకి వెళ్తే కదా వేడి నీళ్ళకు సన్నీళ్ళు సాయంలాగా కొంతైనా తీరుతుంది. నువ్విప్పుడు సగంలోని చేసి రానంటే ఎలాగ చెప్పి? జయమ్మ గడ్డం పట్టుకొని ప్రాధేయపడుతూ దీనంగా అడిగాడు. మెట్టు దిగింది జయమ్మ. అది ఒక షరతు మీద. పనికొచ్చే మగాళ్లతో సంబంధాలు అంటగట్టనని దేవుడిపై ప్రమాణం చేస్తేనే వస్తానంది. మంగయ్య ఒప్పుకున్నాడు. వెంకటరమణమూర్తి పటం మీద ఒట్టేశాడు. వంట గంటలో పూర్తి చేసింది. ఇద్దరికీ చెరొక క్యారేజీ కట్టింది. పిల్లలిద్దరికీ బాయ్ చెప్పి బయటకు వచ్చింది. ఆటో ఎక్కడానికని మొగుడు వెనకనే రోడ్డు మీద నడక సాగించింది. దారి పొడవునా ఆమె వైపు నుంచి చూపు మరల్చుకోలేని వారు కొందరైతే మాట్లాడే వంకతో అతన్ని అన్ననో తమ్ముడనో వరుసలు కట్టి పిలిచి మరీ ఆమెతో మాట కలిపేవారు మరికొందరు. అంతటి అందమైన విగ్రహం జయమ్మది. పెళ్ళైన కొత్తలో ఇస్త్రీ చీర కట్టుకొని ఒళ్ళంతా పసుపు రాసుకొని ముఖాన ఎర్రని బొట్టు పెట్టుకొని బోరున్ దగ్గరకు వస్తే కొన్ని జతల కళ్ళు ఆమె వైపు ఆపగా చూసేవి. మొదట్లో అతనికిది గర్వతిశయంగా ఉండేది. కొంతకాలానికి ఇబ్బందిగా అనిపించింది. రాను చికాకు తెప్పించింది. చివరికది ఆమె పాలిట అనుమానపు కంచెలా పాతుకుపోయింది. పాపమ్మ వలస ఊరు నుంచి టౌన్కు 8 కిలోమీటర్ల దూరం. 20 రూపాయలు ఆటో ఛార్జీ. ప్రతిరోజు 80 రూపాయలు ఖర్చు. వారి మొత్తం కూలీలో ఖర్చు పోను రోజుకు మిగిలేది 800 పైమాటే. దానితో ఇంటి నిర్వహణ, అప్పు రెండూ గట్టెక్కాలి.
ఆటో టౌన్ చేరేసరికి 9:30 అయ్యింది. బెలగాంలోని అగ్రహారం వీధి సెంటర్లో ఇద్దరూ దిగారు. అప్పటికే చాలామంది పని కోసం సిద్ధంగా ఉన్నారు. పనిని పురమాయించడంలో తలమునకలై ఉన్నాడు పెద్ద మేస్త్రి. సాధారణంగా వాళ్ళిద్దరినీ ఒకే చోటికి పనికి పంపిస్తాడతను. ఎందుకంటే మంగయ్య మనస్తత్వం బాగా తెలుసు. కానీ మధ్యన అలా కుదరటం లేదు. ఈ రోజు కూడా భర్త దగ్గర కాకుండా వేరే చోటికి వెళ్ళమని చెప్పాడు. ససేమిరా వెళ్ళేది లేదని ఇంటికి వెళ్ళిపోతానంది జయమ్మ. మెల్లగా నచ్చజెప్పాడు మంగయ్య. అతని బలవంతం మీద తప్పనిసరై వెళ్ళింది. ఈ సమస్య ఆ ఒక్కరోజుతో ఆగలేదు. ఇంచుమించు ప్రతిరోజు కొనసాగింది. దాంతో అతని దగ్గర పని మానేశారు. ఇంకో మేస్త్రి బాలయ్య దగ్గర పనికి కుదిరారు. అక్కడ కూడా అదే వరస. ఒక్కోసారి పనిచేసే ప్రాంతం ఎక్కువ దూరం ఉండేది. ఆయన నడకతోనే వెళ్ళొచ్చేది. ఎవరితోనూ మాట్లాడేది కాదు. ఒకరోజు మధ్యాహ్నం జయమ్మ పరంజి కడుతుండగా మంగయ్య కిందన పడిపోయాడట. పెద్ద దెబ్బలేటి తగల్లేదులే, గాబరా పడిపోకు, ఆసుపత్రికి మనోళ్ళు తీసుకెళ్లారట. ఇసుక పెరుగుతున్న జయమ్మ దగ్గరికి బండితో వచ్చిన బాలయ్య చెప్పాడు. కళ్ళల్లో నీళ్లు తిరిగాయి జయమ్మకు. అయ్యో భగవంతుడా, ఇప్పుడెలా ఉన్నాడో ఏటో, ఒక పాలి నన్ను ఆయన దగ్గరికి తీసుకెళ్ళవా? ఏడుపు గొంతుతో అంది. బండి మీద జయమ్మను ఎక్కించుకుని ఏరియా ఆసుపత్రికి తీసుకెళ్లాడు బాలయ్య. దెబ్బలు పెద్దగా లేవు. కాకపోతే ఒళ్ళంతా రగిడి అక్కడక్కడా రక్తాలు కారుతున్నాయి. ప్రథమ చికిత్స అనంతరం మరేం పర్వాలేదని మంగయ్యను పంపించేశాడు డాక్టర్. ఆటో స్టాండ్ వరకు ఇద్దరిని బండి మీద దిగబెట్టి ఇంటికి వెళ్ళిపోమన్నాడు బాలయ్య. 3 రోజులు పనికి పోలేదు మంగయ్య. జయమ్మ మాత్రం వెళ్ళింది. పని ప్రాంతం ఒక్కొక్కప్పుడు దూరంగా ఉండేటప్పుడో తిరుగు ప్రయాణంలోనో అప్పుడప్పుడు జయమ్మను తన బండి మీద దిగబెడుతుండేవాడు బాలయ్య. మంగయ్య 1-2 సార్లు వాళ్ళిద్దరినీ అలా బండి మీద చూసినా ఏమనలేదు. మొగుడు పెళ్ళాల మధ్య ఎటువంటి స్పర్ధలు రాలేదు. కలహాలు చోటు చేసుకోలేదు. అంతా ప్రశాంతం. మారిన పరిస్థితికి 1000 దేవుళ్లకు మొక్కుకుంది జయమ్మ. వర్షం కురిసి వెలిసిన ఓ వెన్నెల రాత్రి అన్నాళ్ళు తినవేలా మంగయ్యలో మళ్ళీ అనుమానం పురుగు తొలిచింది. ఈసారి బాలయ్య బండి ఎక్కి రావటమే ప్రధాన అజెండా. ఒట్టి అరుపులే తప్ప మొగుడు ఏటి చెయ్యలేడని నీకు ధైర్యమే? అందరికీ పెద్ద మేస్త్రితో బండి మీద షికార్లకి మరిగినావు. నీలాటోళ్ళు దృష్టిలో మొగుడక పనికి మాలినోడు కింద లెక్కే. ఎప్పటిలాగే మంగయ్యలో బూతులు భాగవతం ఊపందుకుంది. మాట మాటకి కనిపించిన పేతి మగాడితో సంబంధాలని అంటగట్టడం తప్ప నీకేడు తెలుసు? అయినా అతనికి మా అయ్య వయసుంటుంది. నన్ను అమ్మా అనే అంటాడు. కూతురిలాగా చూస్తాడు. నీకు దెబ్బలు తగిలినప్పుడు డాక్టర్ కాడికి తీసుకెళ్ళి మందులు కొన్న దగ్గర నుంచి పనికి రానివ్వకుండా ఉత్తపున్నానికి 2 రోజులు కూలి పంపినంత వరకు ఆదుకున్నది ఎవరు? మనిషి అన్నాక ఆ మాత్రం విశ్వాసం ఉండాలా, నమ్మకం ఉండాలా? నీ కాకపోతే మనిషికి పశువుకి తేడా ఏమిటి? లోకంలో నీలాంటి మొగోళ్ళు ఉండబట్టే ఆడోళ్ళు బలవంతంగా చచ్చిపోవడాలు ఎక్కువైపోయి. జయమ్మ ఘాటు సమాధానం మంగయ్యని మరింత రెచ్చగొట్టేలా చేసింది. చుట్టుపక్కల ఇళ్లవారు గుమ్ముగూడి అతనికి శుద్ధులు చెప్పారు. వాతావరణం అప్పటికి చల్లబడ్డట్టే అనిపించింది. కొంతసేపటి తర్వాత చచ్చిపోనాను రో దేవుడా పెద్దగా అరుచుకుంటూ పరుగున వీధిలోకి వచ్చి రామమందిరం అరుగు మీద అలసిపోయి కూలబడిందో ఆకారం. అది మరెవరో కాదు, మంగయ్యే.